Welcome to Vijaya Innovations. Get ready for delicious recipes and endless fun with friends. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ ఇన్నోవేషన్స్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ మీకు స్నాక్ రెసిపీ అనమాట. పిల్లలకి చాలా ఇష్టము. పెద్దోళ్ళు గారు తింటారు, కానీ ఎక్కువ మంది తినరు. సో మోస్ట్లీ పిల్లలకే నచ్చుతుందండి. వైట్ సాస్ పాస్తా చేశాను విత్ వెజీస్. అండ్ ఇంకొకటి ఉందండి, దీంట్లో హెల్త్ బెనిఫిట్ ఏంటంటే వితౌట్ మైదా చేశాను అనమాట. సో నేను మైదా ఇన్స్టెడ్ ఆఫ్ మైదా నేను వీట్ ఫ్లవర్ యూజ్ చేశాను. సో హెల్తీ వర్షన్ చూపిస్తున్నాను అనమాట మీకోసం. సో ఇది పిల్లలకి బాగా నచ్చుతుందండి. ట్రై చేసి చూడండి అండ్ నాకు ఫీడ్బ్యాక్ షేర్ చేయండి కమెంట్ బాక్స్లో. సో ఇది నేను చూపించబోయే రెసిపీ. సో మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తానండి. ఇక్కడ నేను వైట్ గిన్నె తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ నేను గిన్నె దీనికోసం స్పెషల్లీ దీనికోసం పెట్టాను. వెజిటేబుల్స్ బాయిల్ చేసుకుంటానికి. ఇప్పుడు పాస్తా ఏమైనా బాయిల్ చేసుకుంటాము. సో అట్లా స్వీట్ కార్న్ సో అన్నీ బాయిల్ చేసుకోవడానికి దీంట్లో వాటర్ వేసి పెట్టాను. సో ఫస్ట్ మనం వెజీస్ హాఫ్ కుక్ చేసుకుంటాం అనమాట. సో దీంట్లో నేను బ్రోకలీ వేస్తున్నాను. ఒక కప్ తీసుకున్నాను బ్రోకలీ. ఒక కప్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. సో ఈ రెండు నేను బాయిల్ చేసేస్తున్నాను ఒకేసారి. ఫస్ట్ బాయిల్ చేసుకొని మనం ఇది పక్కన పెట్టుకుంటాము. దాని తర్వాత పాస్తా అవన్నీ వేస్తాం అనమాట. సో స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను నేను రెసిపీ ఎలా చేయాలి. సో నేను ఫస్ట్ జస్ట్ వాటర్ పట్టాను అండ్ దాంట్లో బ్రోకలీ చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను. అండ్ స్వీట్ కార్న్ది మామూలుగా ఉంటుంది కదా, సో అది కండది ఒలిచేసి తీసాను అనమాట. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో మీరు తీసుకోండి. సో అట్లా తీసుకున్నాను. ఇది బాయిల్ అవుతూ ఉంటుంది, అంతలోపు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఫ్రెండ్స్, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము. సో అది కూడా వెజిటేబుల్స్ తోటి ఉంటుంది ఫ్లేవర్. సో కొంచెం సాల్ట్ వేసుకున్నాం, 1/4 టీ స్పూన్ అంతే. సో ఫ్రెండ్స్, మనము వెజిటేబుల్స్ బాయిల్ కోసం పెట్టుకున్నాం కదా, సో హాఫ్ కుక్ చేసుకుంటానికి. సో అది అవుతా ఉంటుంది ఇంకొక సైడ్. సో మనం అంతలోకి కొంచెం ప్రిపరేషన్ చేసుకుందాము. సో ఇది ఏఎంసీ బాండీ తీసుకున్నాను. సో దీన్ని ఆన్ చేశాను. సో ఆన్ చేసి కొంచెం ప్రీ హీట్ చేసుకుందాం ఫస్ట్. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇప్పుడు నేను వెజిటేబుల్స్ నాకు బాయిల్ అయిపోయినాయి అనమాట. హాఫ్ కుక్ అన్నాను కదా, సో హాఫ్ కుక్ అయినాయి. సో దీంట్లో నేను హాట్ వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను అన్ని వెజిటేబుల్స్. సో ఇది స్ట్రెయిన్ అయిపోయింది కదా, ఈ హాట్ వాటర్ పారబోస్తున్నాను. ఫ్రెండ్స్ ఇగోండి, స్ట్రెయిన్ అయిపోయినాయి వెజిటేబుల్స్. సో స్ట్రెయిన్ అయిపోయిన వెజిటేబుల్స్ని నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. నెక్స్ట్ చూపిస్తాను మీకు. సో ఇట్లా నేను ఒక బౌల్లో తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఏమంటే మనం మళ్ళీ దీంట్లో కొంచెం వాటర్ పట్టుకుంటున్నాము. పాస్తాకి సరిపోయేటట్టు వాటర్ తీసుకోవాలి. నేను ఒక బౌల్ పాస్తా తీసుకుంటున్నాను, సో అంతవరకే చేస్తున్నాను. సో ఈ వాటర్ నేను గ్యాస్ మీద పెట్టేస్తున్నాను ఇప్పుడు. సో వాటర్ బాయిల్ చేస్తున్నాము చూడండి. సో దీంట్లో నేను సేమ్ ఇందాక సాల్ట్ ఎలా వేసాము, సో సేమ్ అట్లాగే రాక్ సాల్ట్ వేసిన, కళ్ళుప్పు పాస్తా కోసము. నేను ఇవాళ పేనే పాస్తా తీసుకున్నాను. సో దాంతో రెసిపీ చేస్తే చాలా బాగా వస్తుంది. సో ఆ పాస్తా యూస్ చేస్తున్నాను. మీరు గారు అది యూస్ చేసి చూడండి. మీరు ఏదైనా యూస్ చేయవచ్చు, బట్ అదైతే చాలా బాగుంటుంది. సో వాటర్ని కొంచెం బాయిల్ అవనిద్దాం. బాయిల్ అయిన తర్వాత ప్రొసీజర్ చెప్తాను. ఫ్రెండ్స్ చూడొచ్చు, వాటర్ బాయిల్ అయిపోయింది, బబుల్స్ లాగా వస్తున్నాయి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది 1 కప్ పేనే పాస్తా తీసుకున్నాను. సో చూడొచ్చు మీరు. సో 1 కప్ పాస్తా వేసేసాను. ఒకసారి కలుపుతాను. సో దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి. 2 మినిట్స్ ఉంటే చాలండి. 2 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది. మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద స్టిక్ అయిపోతుంది అనమాట. కింద బేస్ ఉంటుంది కదా, సో దానికి స్టిక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా స్టిక్ కాకుండా చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తే స్టిక్ అవ్వవన్నమాట. అంటే పాస్తా ఒకటొకటి దానికి స్టిక్ కాకుండా ఉంటుంది. సో విడివిడిగా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే సాఫ్ట్ అయిపోయిన తర్వాత
ఉడికిన తర్వాత పేస్ట్ అయిపోయినట్టు కొంచెం మెత్తగా అయిపోయి 2 స్టిక్ అయిపోతాయి. 2 పాస్తాలు అట్లా. సో, ఇప్పుడేందంటే విడివిడిగా పాస్తా ఎట్లా కానొస్తుందో అట్లాగే వస్తాయన్నమాట. సో, అందుకని ఆయిలేస్తాం. సో, ఇప్పుడు కుక్ కానివ్వండి ఒక 2 మినిట్స్. మధ్యలో మళ్ళీ నేను చూపిస్తాను కుక్ అయ్యేటప్పుడు చూడండి. సో, ఫ్రెండ్స్ చూడొచ్చు వాటర్ ఇంకా బాయిల్ అయింది. సో, పాస్తా ఇంకా కుక్ అవ్వలేదు. మీకెలా తెలిసిద్ది అనంటే సెకండ్ మీకు చూపిస్తాను. సో, ఇట్లా ఒక చాకు తీసుకొని ఇట్లా కట్ చేసి చూడండి. చూడండి కట్ అవ్వట్లేదు ఇంకా పూర్తిగా. అంటే కట్ అవుతుంది బట్ అంత సాఫ్ట్‌గా లేదు. సో, ఇంకొంచెం ఉడకాలండి. ఇంకొక 1 మినిట్. ఇది 1 మినిటే అయింది. ఇంకో 1 మినిట్ బాయిల్ చేస్తాం. ఫ్రెండ్స్ ఐ థింక్ బాయిల్ అయిపోయింది పాస్తా. చెక్ చేద్దాం. 2 మినిట్స్ అయిపోయింది కదా! యెస్ అయిపోయింది. సో, చూడండి ఈజీగా కట్ అయిపోతుంది. సో, ఇట్లా మనకి ఈజీగా కట్ అయిపోవాలనమాట. షేప్ రావాలి. సో, ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ దీన్ని స్ట్రెయిన్ చేసేస్తున్నాను. మీకు చూపిస్తాను నేను స్ట్రెయిన్ చేసి కదా! సో, ఫ్రెండ్స్ దీంట్లో నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇందాక దాంట్లో వెజిటేబుల్స్ చేశాను. సో, దీంట్లో నేను పాస్తా చేసుకుంటున్నాను. సో, ఇట్లా పాస్తా కదా! సో, ఇట్లా పాస్తా స్ట్రెయిన్ చేసిన దాని మీద దగ్గర ఇంకొంచెం ఆయిల్ వేసేస్తున్నాను. సో, ఏంటంటే స్టిక్ కాకుండా ఉంటాయి అది. సో, చూడండి ఇక్కడ ఒకసారి కలుపుకుంటే మనకి అయ్యే స్టిక్ కాకుండా ఉంటాయి. సో, పాస్తా మనకు బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ మనం వెజిటేబుల్స్ ఇది చేసుకుందాం. స్టిర్ ఫ్రై చేసుకుందాము. సో, పాస్తా రెసిపీ మెయిన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. సో, మీకు చూపిస్తాను. సో, ఇది నేను ఏఎంసీ బండి తీసుకున్నాను. సో, దీన్ని ఆన్ చేశాను గ్యాస్‌ని. గ్యాస్ అయిపోయింది ఆన్. సో, కొంచెం ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 1, 2 సెకండ్స్ ఆగండి. ప్రీహీట్ అయిపోతది. సో, మన బండి వేడయిందండి. సో, ప్రీహీట్ చేసేసుకున్నాము. సో, దీంట్లో నేను ఒకటి బటర్ వేసుకుంటున్నాను. ఒక చిన్న క్యూబ్ వేసుకుంటున్నానండి బటర్. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. మనం వెజీస్ సాటే చేసుకుంటాము. జస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ చాలండి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాము. సో దట్ ఎక్కడ స్టిక్ కాకుండా ఉంటాయి బయటకి వెజిటేబుల్స్. చూడండి ఇక్కడ వేడైంది కదా! సో, ఇప్పుడు దీంట్లో మనం గార్లిక్ వేసుకుంటాం. సో, నేను ఒక ఫుల్ వెల్లుల్లిపాయది ఒకటి తీసుకున్నాను అనమాట. సో, దాన్ని సన్నగా చాప్ చేసేసాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయితే చాలండి వెల్లుల్లిపాయలు. బాగా సన్నగా కట్ చేసుకున్నాను. ఫ్లేవర్ కోసం అండి ఇది చేసింది. గార్లిక్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. సో, ఫ్రెండ్స్ చూడొచ్చు గోల్డెన్ బ్రౌన్ అయిపోయినాయి కదా! సో, ఇప్పుడు మనం వెజిటేబుల్స్ వేసుకుంటాం. సో, నేను బ్రోకలీని తీసుకొని వేసుకున్నాను. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తెగ తగ్గించుకోవాలి. అండ్ దీంట్లో క్యాప్సికమ్ వేసాను. ఒక హాఫ్ క్యాప్సికమ్ చూసుకున్నానండి. సో, దీన్ని సాటే చేసుకోవాలండి. సో, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం పెప్పర్ వేసుకుంటున్నాను. సో, దీన్ని కలుపుకోవాలి బాగా. చాలండి. గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని ఈ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ చూపిస్తాను నేను మీకు. చూడండి అదే బౌల్లోకి సేమ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మనకి జస్ట్ వెజీస్ ఉంటాయి కదా! సో, ఆ వెజిటేబుల్స్ దానికి కొంచెం కోటింగ్ దానికోసం అని అన్ని మసాలాలు వేస్తున్నాం అనమాట. సో, ఇంకా మసాలాలు పడతాయి నేను చూపిస్తాను మీకు. సో, ఇది ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఒక బౌల్లోకి. సో, ఇప్పుడు అదే బండిలో నేను ఒక టీ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను.
అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. సో దీన్ని సేమ్ అట్లాగే చేయాలి. ఇందాక ఎలా స్ప్రెడ్ చేసుకున్నాం అట్లాగే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రీ హీట్ ఉంది కాబట్టి సో మనకి ఈజీగా మెల్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం మెయిన్ ప్రాసెస్. సో దీంట్లో నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్. సో చూడండి, మామూలుగా మనం తినే స్పూన్స్ ఉంటాయి కదా, సో పెద్దది. సో దాంతో తీసుకున్నాను అనమాట 2 టేబుల్ స్పూన్. సో దీన్ని బాగా కలుపుకోవాలి. కలర్ మారకూడదు, జస్ట్ బైండింగ్ కోసం ఉన్నట్టుగా ఆ బటర్కి కలుపుకొని లిక్విడ్గా రైస్ చేసుకోవాలన్నమాట. సిమ్లోనే చేసుకోండి, హై ఫ్లేమ్లో వద్దు. మీరు క్వాంటిటీ ప్రకారంగా ఆయిల్ బటర్ యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం లిక్విడ్గా వచ్చింది చూడండి, మిక్స్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. ఇంకా డార్క్ చేయక్కర్లేదండి, చాలు. సో ఇప్పుడు నేను వెజిటేబుల్స్ వేసేస్తున్నాను దీంట్లో. నెక్స్ట్ పాలుగర వేసేస్తున్నాను. సో చూడండి, 1 గ్లాస్ వేసాను చిన్నది, 2 గ్లాసెస్ పడతాయండి. సో ఇంకొక గ్లాస్గా వేసేస్తున్నాను. సో ఇట్లా లిక్విడ్గా ఉండాలి, ఎందుకంటే మళ్ళీ తర్వాత థిక్ అయిపోతుంది ఇది. మీరు వెజిటేబుల్స్ వేసుకోకుండా కదా ఫస్ట్ గ్రేవీ చేసుకొని తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. నేను యాక్చువల్లీ ఇట్లాగే చేస్తాను. సో అందుకని వెజిటేబుల్స్లో బాగా సోక్ అయిపోతాయి అనమాట దాంట్లో గ్రేవీలో. అందుకని ఇది స్లో ఫ్లేమ్లోనే చేస్తున్నానండి, స్లోలోనే పెట్టాలి, సిమ్లోనే. ఇప్పుడు దాంట్లో మనం కావాల్సిన మసాలాలు వేసుకోవచ్చు అనమాట. కొంచెం పెప్పర్ ఆల్రెడీ కొంచెం వేసాము, సో కొంచెం వేస్తున్నాను నేను. కొంచెం పాస్తా సీజనింగ్. సో స్ప్రింకిల్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది, మిక్స్ అవుతుంది. కొంచెం ఆరిగానో, నెక్స్ట్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్. ఇవన్నీ ఆప్షనల్ అండి, మీకు ఏది కావాలో ఇవే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు బాగా కలుపుకోవాలి వీటినన్నింటినీ. సో చూడండి, మనం మైదా తీసుకోకుండా గోధుమ పిండితోటి చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ వర్షన్. సో అన్నీ మిక్స్ అయిపోయినాయి. ఆల్రెడీ మనం సాల్ట్ అవన్నీ వేసేసాము, పెప్పర్ గరం ముందే వేసాను, అయినా కొంచెం వేసాను అనమాట ఫ్లేవర్ కోసం. ఇప్పుడు మనం దీంట్లో పాస్తా వేసుకుంటున్నాం. సో బాగా మిక్స్ చేసుకోండి. సో మన ఆల్మోస్ట్ పాస్తా రెడీ అయిపోయిందండి. సో దీంట్లో నేను చీజ్ వేసుకుంటున్నాను. ప్రాసెస్డ్ చీజ్ నేను తురిమేసుకున్నాను అనమాట. సో చూడండి, చీజ్ మన ప్రకారంగా ఏదైనా వేసుకోవచ్చు, కానీ ప్రాసెస్డ్ చీజ్ అయితే చాలా బాగా టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇంకా కావాలంటే చీజ్ మీరు యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ ప్రకారంగా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను. చూడండి ఎంత లిక్విడ్గా ఉందో, అండ్ చీజ్గా వేసేసుకున్నాను. సో అది కూడా మెల్ట్ అయిపోతుంది. సో మన నో మైదా పాస్తా ఈజ్ రెడీ. వైట్ సాస్ పాస్తా వితౌట్ మైదా విత్ వెజీస్. వావ్, లుక్స్ యమ్మీ. సో మన పాస్తా రెడీ అయిపోయిందండి, వైట్ సాస్ పాస్తా వితౌట్ మైదా చేశాను. సో గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాము. ఐ హోప్ యూ లైక్ ఇట్. ప్రాసెస్ లెందీ అనిపిస్తుందండి, బట్ లెందీ ఉండదు, చాలా సింపుల్ ప్రాసెస్. అండ్ బై ఛాన్స్ మీకు చల్లారిపోయినా చీజ్ మెల్ట్ అయిపోయినా థిక్ అయిపోతుంది కదా మీకు. సో ఆ థిక్ అయిపోయినప్పుడు కొంచెం పాలు వేసుకొని సిమ్లో పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుంటే మీకు చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. వాటర్ లాగా లిక్విడ్ ఫామ్ అయ్యి వచ్చేస్తుంది మిల్క్ వేసుకుంటే. అండ్ ఆ చీజ్ మెల్ట్ అదంతా కూడా అట్లాగే టేస్ట్ మీకు వస్తుంది అనమాట. సో చూడండి, మీకు చీజ్ది తెలుస్తుంది కదా, ఇట్లా వస్తుంది చూడండి, అది చీజ్దేనమాట. సో డ్రాక్ అవుతుంది కదా.
సాస్. సో చీజ్ వేసినందువల్ల అది వస్తుందన్నమాట. సో మన వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. Bye. Thanks for watching. Please like, share, and subscribe.